తిండి మీద జాసుంటే తినే ఆహారమే కనిపిస్తుంది గాని నా మనవరాలు ఎందుకు కనపడుతుంది? నువ్వు చేసిన పనికి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. వదిలేయండి అత్తయ్య గారు. మాధవ్ వెళ్ళిన టైంకి గాయత్రి వాష్రూమ్లో ఉండుండొచ్చు కదా, అందుకే కనిపించలేదేమో. గాయత్రి వచ్చేసింది కదా, భోంచేయండి. సరే భోంచేయండి. అమ్మయ్యా, బ్రతికిపోయాను. పిన్ని తింగర్ది కాబట్టి మేనేజ్ చేయగలిగాను. రాధా మేడం, నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు మేడం, నేను తర్వాత తింటాను. మేడం ఒక నిమిషం, నేను తన కోసం సెపరేట్గా ఉండాను, అది వడ్డిస్తాను. ఏంటి రాదా, మీ ఆయనకైనా స్పెషల్స్ మాకు లేవా? లేకపోవడం ఏంటనయ్య, అడగడం ఎందుకు, తీసుకుని వేసుకోవడమే. ఆగమ్మా, నేను వేసుకుని ఇస్తాను. వద్దు వద్దు. ఏంటి రాధా ఇది, ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంది. ఏం కూర ఇది? మనోహర్ చేతికి గాయమైందని ఉప్పు కారాలు తినకూడదని చప్పటి కూర చేశాను, అందుకని ఇవి ఎవరికీ వడ్డించలేదు. మా ఆయనకు ఆత్రం అక్క తనే వడ్డించుకున్నారు, తినండి. బాగుందా? రాధా, అందరికీ వడ్డించేసావు కదా, నువ్వు కూడా కూర్చుని తిను. సరే మేడం. తినండి తినండి. బావగారు, అక్క, గాయత్రి, అదేంటి రాధా, నువ్వు మామూలు కూరలు వేసుకోకుండా మనోహర్ కోసం వండిన కూరలు వేసుకుంటున్నావు? ఇవి ఎవరు తిన్నారు కదా మేడం, వేస్ట్ చేయడం ఎందుకని. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటిస్తుంది రాధా. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేదానికి మీరు ఈ రోజుల్లో ఎగ్జాంపుల్గా ఉంటారు. భర్తకి దెబ్బ తగిలిందని కేర్ తీసుకుని భార్య చేసే ఉప్పు కారాలు లేని వంటలు వంక పెట్టకుండా ఇష్టంగా తింటున్న భర్త, అదే వంటని భర్తతో పాటు తింటున్న భార్య, మీ ఇద్దరు అన్యోన్యత ఇక్కడే కనబడుతోంది. మా ఇంట్లోనూ ఒక జంట ఉంది. భర్తని గుప్పెట్లో పెట్టి ఊపిరి ఆడకుండా చేసే భార్య, ఊపిరి పీల్చుకోవడం కోసం భార్య గుప్పెట్లో ఉండే భర్త. ఏంటి ఆ చూపులు? ఆ చూపులతోనే మా కడుపు నింపుతావా లేక వడ్డిస్తావా? వడ్డిస్తాను అత్తయ్య, వడ్డించో. వడ్డిస్తాను వడ్డిస్తాను.
ఏంటి ఇది? అయ్యో సారీ అత్తయ్య, ఏదో కొంచెం అనుకుని రాధా, ఒకసారి నాతో రా, నీకు సర్ప్రైజ్ ఉంది. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓ నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే బాబుగారేంటి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? డిస్టర్బ్ చేశానా? అయ్యో